హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మైదా అలాగే షుగర్ యూస్ చేయకుండా, ఓవెన్ లేకుండా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుందాము. ఈ బౌల్లో ఒక జల్లెడను పెట్టుకొని 1 కప్ వరకు గోధుమ పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా వేసుకొని చక్కగా ఉండలు లేకుండా జల్లించేసుకోవాలి. ఇలా జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని ఒక పక్కన పెట్టేసుకుందాము. బౌల్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకొక బౌల్ని తీసుకోవాలి. ఇంకొక బౌల్లో 3 బ్రేక్ చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. 1 టీ స్పూను వెనీలా ఎసెన్స్ని వేసుకుందాము. వేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చేయలేమనుకుంటే మీరు ఈ ఎగ్స్ని ఒక మిక్సీ జార్లో కూడా వేసుకొని వరకు ఉంచుకుంటే బాగా మిక్స్ అయిపోతుంది. ఎగ్ అనేది మంచి ఫ్రాతీ టెక్స్చర్ అయితే వచ్చేస్తుంది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకుందాము. సో బెల్లం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. బెల్లం అంతా కూడా కరిగే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే 1/2 కప్ వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ లేదంటే కరిగి పెట్టుకున్న బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి మిక్స్ ఉంది కదా, ఈ మిక్స్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ విస్కర్తో కానీ లేదంటే ఏదైనా స్పాచులాతో కానీ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. లేదంటే వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా ఒక స్పాచులాతోని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటే మనకి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. కేకు ప్లఫీగా స్పంజీగా వస్తుంది. నెక్స్ట్ 1/3 కప్పు కాచి చల్లార్చిన పాలని తీసుకోవాలి. పాలను కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే లంప్స్ లేకుండా పర్ఫెక్ట్గా బ్యాటర్ అనేది మనకి ప్రిపేర్ అవుతుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఫస్ట్ అయితే పక్కన పెట్టేసుకొని కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మౌల్డ్ని తీసుకోవాలి. కేక్ మౌల్డ్ మీ దగ్గర ఉంటే కేక్ మౌల్డ్ని తీసుకోవచ్చు. లేదంటే ఇంట్లో ఏదైనా కొద్దిగా బేస్ దల్సరిగా ఉండే గిన్నెనైనా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఆ గిన్నెకి ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని పెట్టుకోవచ్చు. లేదంటే మైదా పిండిని డస్టింగ్ చేసుకుని ఎక్స్ట్రా ఉండే పిండిని సపరేట్ చేసుకోవాలి. నా దగ్గర అయితే బటర్ పేపర్ ఉంది. బటర్ పేపర్ని వేసుకున్న తర్వాత కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని స్లోగా వేసేసుకోవాలి. బ్యాటర్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఒక 2 సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ కాజు పీసెస్ని వేయాలనుకుంటున్నాను. మీరు ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేయాలనుకుంటే వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా మైదా పిండిలోని కలుపుకొని మైదా పిండిని తీసేసి ఈ ముక్కల్ని ఇలా వేసేసుకుంటే బేక్ అయ్యేటప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ముక్కలు అనేవి సింక్ అయిపోకుండా పైకి ఉంటాయి. చూడడానికి కూడా కేక్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనము ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్ని ప్యాన్లో పెట్టేసుకొని 25 to 30 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ఏదైనా ఒక టూత్ పిక్ని లోపల గుచ్చి చూస్తే టూత్ పిక్కి ఏమీ అంటుకోకుండా ఉంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ని చల్లారనివ్వాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డీమౌల్డ్ చేసుకోవాలి. డీమౌల్డ్ చేసేసుకుంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చేసింది. సో దీనిపైన క్రీమ్ని మీకు కావాలంటే క్రీమ్ని కూడా వేసుకోవచ్చు. లేదంటే ఏదైనా చాక్లెట్ని కూడా మెల్ట్ చేసుకొని వేసుకున్న క్రీమ్ లాగా మనకి రెడీ అయిపోతుంది. సో కేక్ అయితే చాలా స్పంజీగా వచ్చేసింది. చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అంతేనండి, గోధుమ పిండి అలాగే బెల్లంతో తయారు చేసిన కేక్ అనేది మనకి రెడీ అయిపోయింది. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.